యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ మధ్యకాలంలో మనం పునరుద్ధానము, ప్రభువైన యేసయ్య పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన నమ్ముకున్న ప్రతి విశ్వాసి పునరుద్ధానులు అవుతారు. ఆ పునరుద్ధానం కూడా బాడీలీ రిజరెక్షన్, శరీర పునరుద్ధానం అని దేవుని యొక్క వాక్యంలో ఎడమర్చి పెట్టిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఇక్కడ 20వ వచనంలో 19వ వచనం నుంచి కూడా మనం చూస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. ఎవరైతే ప్రభువుని అంగీకరించి సమాధి చేయబడ్డారో, దేవుని కుమారులుగా మార్చబడి రక్షించబడిన వారు మరణించారో, వారు మరలా తిరిగి లేవాలని సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు ఉన్నది. ఎంత ఆశ్చర్యం! ఈ యొక్క దేవుని కుమారులు ఈ యొక్క శరీర పునరుద్ధానమును పొందాలని సృష్టి ఎదురు చూస్తూ ఉంది, భూమి ఎదురు చూస్తూ ఉంది. అయ్యా, నా భూమి, ఈ భూమిలో కొన్ని వేల మంది, లక్షల మంది పాతి పెట్టబడ్డారు ప్రభా, వారు మరలా తిరిగి లేవాలి, వారు మరలా తిరిగి లేవాలి, లేచిన వారు, నీకు సంబంధించిన వారు నిన్ను కలవాలి అని ఆశతో తేరి చూస్తూ ఉన్నది. 20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరుచుకున్నవాని మూలముగా వ్యర్థపరచబడెను. కాబట్టి సృష్టి మిగుల ఆశతో స్వాతంత్రం కొరకు నిరీక్షణ కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నది. 23వ వచనం, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల పొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు అని ఏముందండి, మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచు ఉన్నాం. మన దేహాలు అంటే మరణించి సమాధికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ దేహాలు విమోచించబడాలి, పునరుద్ధరించబడాలి, ఆ దేవుని ఎదుర్కోవాలి అనే విషయం, బాడీలీ రిజరెక్షన్, శరీరాలు పునరుద్ధానము అవ్వాలనేది దేవుని యొక్క ప్రణాళిక. దాని కొరకు ఎదురు చూస్తూ మనం కూడా ఆత్మలో మూలుగుచూ ఉన్నాము అని, మనం కూడా ఆత్మలో మూలుగుచూ ఉన్నాము అని. కానీ కాబట్టి దేహముతో మరలా మనం లేచి మహిమ దేహముతో, పురాతన దేహాలే లేవబడి అవి మహిమ దేహములుగా మార్చబడి మధ్యాకాశములో ప్రభువుని ఎదుర్కొనే ఈ గంభీరమైన ప్రక్రియ, దీన్ని బాడీలీ రిజరెక్షన్. దేవునికి ఎంతో స్తోత్రాలు, వందనాలు కలుగును గాక. మనకంటే పూర్వీకులు, మన రక్త సంబంధులు, మన పితరులు, సమాధి చేయబడిన వారు, ప్రభువుని అంగీకరించే సమాధిలో ఉండినవారు, కడబోర స్వరమును విని దిగ్గున లేచే దినం
ఆసన్నమవుతుంది. దాన్ని ఏమంటారంటే బాడీలీ రిజరక్షన్, శరీర విమోచన, శరీర స్వాతంత్ర్యం. ఆ గొప్ప ఆధిక్యత దయచేసిన ప్రభుకి మనం ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప నిరీక్షణ కొరకు దేవునికి వందనాలు, స్తోత్రాలు కలుగును గాక. ఆమెన్. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవా, మా ప్రభా, ఆశ్చర్యకరుడా, ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన నీ వాక్యంలో మాకు ఇచ్చిన ఈ యొక్క బాడీలీ రిజరెక్షన్, మరలా తిరిగి లేచే అనుభవం, శిథిలమైపోయిన శరీరం మరలా తిరిగి లేచే ఈ అనుభవాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం కూడి వచ్చిన వారందరికీ ఉదయకాల ధ్యానాల్లో పాల్పొందిన ప్రతి వారికి సమృద్ధిగా దేవుని ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమెన్.